అమరావతిలో ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వం. సీఎం చంద్రబాబు. రాజధాని కోసం అమరావతిలో భూమి ఇచ్చిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని కోసం 53,748 ఎకరాల భూమి అందుబాటులో ఉందని వివరించారు. 8,278 ఎకరాల భూమిని మానిటైజేషన్ కోసం ఉంచామని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని భూములపై బుధవారం నాడు ఆయన శ్వేతపత్ర విడుదల చేశారు. గత ముఖ్యమంత్రి జగన్ ప్రజలను మోసం చేశారని సీఎం చంద్రబాబు వివరించారు. రాజధాని మధ్యన ఉండాలి అని అన్నారు. అమరావతిలో ఇల్లు కట్టి అందరినీ నమ్మించాడు. సింగపూర్ క్యాపిటల్ రీజియన్ కాన్సెప్ట్ తర్వాత క్యాపిటల్ సిటీ, సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. 9 నగరాలతో రాజధాని నిర్మాణం ఉండాలని భావించాం. ప్రపంచ బెస్ట్ లివేబుల్ సిటీగా అమరావతిని చేర్చాలని అనుకున్నాం. తీసుకొచ్చా. ఎంతో మంది ప్రయత్నం చేసి ఇది సాధ్యం కాదనుకుని వదిలిపెట్టిన తాగునీరు ప్రాజెక్టుని, కృష్ణా జలాలను హైదరాబాద్ తీసుకొచ్చాం. దాంతో చరిత్ర తిరగరాసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు అలాంటి అనుభవం పెట్టుకుని దీనికోసం మేము ఆలోచించింది ఈ ల్యాండ్ పూలింగ్ అని చాలాసార్లు మేము ఆలోచించాం. హైదరాబాద్కి ఒక ఎట్లా చేయాలి అని మేము ఆలోచిస్తే ఒక టవర్ కట్టాలి. టవర్ కట్టాలంటే ఎట్ట కట్టాలి, ఏం చేయాలి? ఒక 6-7 బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ పెట్టుకున్న తర్వాత మాకు క్లూ దొరికింది. ఆ క్లూనే ఒక సైబరాబాద్ హైటెక్ సిటీ ఒక టవర్ కట్టాలని. ఆ టవర్ కట్టాలంటే ఎవరు కడతారు? డబ్బులు ఎవరు పెడతారు? ఎక్కడ చేయాలని? అప్పుడే BOT మోడల్ L&T టెండర్ పిలిచాం, వచ్చారు. వాళ్ళకి L&Tకి ఇచ్చాం. ఇండియాలో బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆ రోజున L&T. ఒక హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఏం చేయాలి? కంపెనీలు రావాలి. కంపెనీలు రావాలంటే ఏం చేయాలి? ప్రపంచం తిరగాలి. 14 రోజులు అమెరికాలో నేను కంపెనీ టు కంపెనీ తిరిగి ఐటీ స్ట్రెంగ్త్ ఇన్ ఇండియా, దాంట్లో తెలుగు వారి యొక్క పాత్ర ఇవన్నీ చెప్పి ఎడ్యుకేట్ చేశాను. ఏది హైటెక్ సిటీ ఫిలప్ చేయడానికి. ఆ తర్వాతనే వచ్చాయి అన్ని కంపెనీలు. ఆ తర్వాత చరిత్ర మీరు చూశారు. అంటే ఒక పని చేయాలంటే మళ్ళీ అక్కడి నుంచే నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టాం. ఈ రోజు ఇక్కడ చదువుకున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్ అని చదువుకున్న వాళ్ళు విదేశాలకు పోయారు, సెటిల్ అయ్యారు. కడాన మైక్రోసాఫ్ట్ CEO కూడా హైదరాబాద్లో పనిచేసి CEO అయ్యే పరిస్థితికి వచ్చాడు. ఒక ఈవెంట్ ఏ విధంగా అభివృద్ధి అవుతుందో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అలాంటి పవిత్రమైన భావంతో చేసిన నగరం, పవిత్ర లక్ష్యంతో ఒక ఆశయం కోసం ఈ నగరాన్ని నిర్మాణం ప్రారంభించాం. ఇక్కడికి వచ్చినప్పుడు నారాయణ గారు మంత్రి. చాలాసార్లు ఆలోచించాం. నారాయణ పంపించేవాడిని. ఏం చేద్దాం అని ఆలోచించాం. కడాని ఇక్కడ కొంతమంది ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఫస్ట్ స్టెప్. అది అయిన తర్వాత ఆలోచించాం. ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది ఎట్లా ఇవ్వాలి, ఏ రేటుకు కొనాలి. మా దగ్గర డబ్బులు లేవు. అప్పటికే 15,000 కోట్లు డెఫిసిట్ ఫైనాన్స్. మేము మాట్లాడుకోనంగా అటా డెవలప్ చేసి ల్యాండ్ పూలింగ్ అనే ఆలోచన వచ్చింది. ఆ ల్యాండ్ పూలింగ్ అనే ఆలోచన సాధ్యమా? ఇది ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినట్టు కొత్త రూల్స్ అన్ని పాటిస్తాం. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయాలంటే ఎంత కష్టపడ్డా మనం చూసాం. కానీ నాకు ఒక సంతోషం, నేను కట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా మీరు తీసుకుంటే విన్ సిచ్యువేషన్లో ముందుకు పోయా. నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను, ఒక ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో, ఆ ప్రాజెక్టు వల్ల ఆస్తి నష్టపోయిన వాళ్ళు కూడా అంతే ఆనందంగా ఉండాలి. అంటే ఎక్కువ కాంపన్సేషన్ ఇవ్వాలి. అదే ఇచ్చాం. ఎక్కడా నా హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి కానీ, రోడ్డు ప్రాజెక్ట్స్కి కానీ, ఎయిర్పోర్ట్లకు కానీ ఎక్కడ గొడవనే మాట లేకుండా చేశాం. అదే హైదరాబాద్లో శంషాబాద్,
5,000 ఎకరాలు నేను చేస్తే ఒకే మాట చెప్పాను వాళ్ళకందరికీ, మీరు 5,000 ఎకరాలకు మీకు లిబరల్గా డబ్బులు ఇస్తాం, ఆ డబ్బులు తీసుకోండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, పక్కన భూములు కొనండి, మీ భూమి విలువ పెరుగుతుందని చెప్పాను. అదే చేశారు కొంతమంది. ఆ విధంగా మనం చేసి డెవలప్మెంట్ కోసం ముందుకు పోయాం. ఆ దృష్టితోనే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చాం. నెక్స్ట్, ఇది మీరు చూస్తే ప్రపంచంలోనే లార్జెస్ట్ ల్యాండ్ పూలింగ్ ఇన్ ది వరల్డ్. ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున భూమి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. వరల్డ్ బ్యాంక్ అయితే దీన్ని ఒక కేస్ స్టడీగా ప్రజెంట్ చేశారు. 34,415 సెంట్లు, 29,966 మంది ఫార్మర్లు వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక్క లిటిగేషన్ లేకుండా హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంకొక పక్కన సిఆర్డీఏ ఒక బైండింగ్ అగ్రిమెంట్, ల్యాండ్ అనే సెంటిమెంట్, మేము ఈ ల్యాండ్ మీకు ఇస్తున్నాం, మీరు ఇంటర్న్ మాకేమి ఇస్తారు, ఇద్దరూ కలిసి ఒక అవగాహనకు వచ్చి తర్వాత దానికి సిఆర్డీలో పాస్ చేశాం, కేబినెట్లో పాస్ చేశాం, వీళ్ళకి మళ్ళా అథారిటీ ఇచ్చాం, మీరు అగ్రిమెంట్ చేసుకోమని, అవన్నీ చేశారు. ఆ బైండింగ్ అగ్రిమెంట్ చేసుకుని ముందుకు పోయారు. 10 years ఇక్కడ మీరు చూస్తే 30,000 రూపాయలు డ్రై ల్యాండ్కి, 50,000 రూపాయలు వెట్ ల్యాండ్కి ఆ రోజు యాన్యుటీ ఇచ్చాం. సంవత్సరానికి డబ్బులు ఇస్తాం, 10 ఏళ్ళు ఇస్తాం. 10 ఏళ్ల తర్వాత ముందు కావాలంటే మీరు అమ్ముకోండి, అప్పటి వరకు ఇచ్చి ఆ తర్వాత మీరు అమ్ముకోండి, అప్పుడు రేట్ వస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎవ్రీ ఇయర్ మళ్ళీ 3,000, 5,000, 3,000 రూపాయలు వచ్చి వీళ్ళకి ఇచ్చాం, డ్రై ల్యాండ్కి ఇచ్చాం, 5,000 రూపాయలు ప్రతి సంవత్సరం వెట్ ల్యాండ్కి